టోటల్గానే 250 acresలోనే ఇప్పుడు ఉంది సార్, కానీ ఎక్స్పాన్షన్ ఇంకా జరగట్లేదు సార్ బికాస్ ఆఫ్ ద ట్రైనింగ్ పార్ట్ సార్. మేము ట్రైనింగ్ అండ్ ఇంటిగ్రేషన్. ఎస్ సార్. కానీ ఫస్ట్ ఎంత ఆదాయం వస్తుంది దీని మీద సార్? వెన్ వీ యాజ్ ఆఫ్ నౌ వీఆర్ ఇన్ ట్రైనింగ్ మోడ్ ఓన్లీ సార్. సో కానీ ఇది కాస్ట్ 3,000 రూపీస్ సార్. మన సేల్ చేసిన 5,500 వరకు మాకు వస్తున్నాయి సార్. కొంచెం హోంవర్క్ చేయండి. ఇది ఎస్ సార్. బాగా చేస్తున్నారమ్మా, పెట్టుకోండి సార్. ఫ్రమ్ మార్నింగ్ 48,000 we have sold సార్. మనీ ఓకే, గుడ్. వాళ్ళు మీకోసం ఇవ్వడానికి ఉంచేస్తారు. రండమ్మా, ఇట్రా రమ్మా, అర్జునమ్మా రా. ఒక్క నిమిషం తమ కోసం ఈ కోడ్ తయారు చేస్తారు. చూడు, వాళ్ళకి పంపి. ఏంటమ్మా కేఆర్పురం అమ్మా? మీరు అప్పుడు 2016లో మీరు స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇచ్చారు సార్. ఐటీడీ ద్వారా మేము తీసుకున్నాం. మీరు చేస్తున్నారమ్మా? ఎంతమంది చేస్తున్నారు ఇప్పుడు జూట్ బ్యాగ్స్ ఇక్కడ? 6 మెంబర్స్ అండి. 6 మెంబర్స్ చేస్తున్నారు. ఇదేంటమ్మా? బిస్కెట్స్ సార్, చిరుధాన్యాలతో బిస్కెట్స్ చేస్తున్నాం. రాగి బిస్కెట్సా? చిరుధాన్యాలతో సార్, అన్ని రకాలు. ఎంతమంది పని చేస్తారమ్మా మీరు? ఎంత నెలకి ఎంత అమ్ముతారమ్మా? ఎంత లాభం వస్తుందమ్మా? మెంబర్ 10,000 12,000 వస్తున్నాయి సార్. నెలకు వస్తుందా? నెలకా లేకుంటే నెలకు సార్ 10,000 వస్తుంది. రమ్మా, రండి రండి ఇద్దరు. ఓకే అమ్మా, థ్యాంక్ యూ అమ్మా. క్యాషునా? రంపచోడవరం క్యాషు ఎంత ఉంది మొత్తం ఎక్స్టెంట్? సార్ 75,000 acres ఉంది సార్. ఈచ్ ఎకర్ 240 kgs వరకు పండుతుంది. 240 kgs ఇస్తూ ఉంది. టోటల్ 18,000 tons వస్తుంది సార్ 1 year ప్రొడక్షన్. మా దగ్గర 17 VDVKs ఉన్నాయి సార్. వీఆర్ హ్యావింగ్ ప్రాసెసింగ్ సెంటర్స్. ఈచ్ డే 2.5 tons వరకు ప్రాసెస్ చేస్తారు సార్. ఎంతమంది రైతులు ఆధారపడ్డారు దీని మీద? సార్ 35,000 రైతులకి ఉంది సార్ మొత్తం ఎక్స్టెంట్. 75,000 2 acres చొప్పున ఎస్ యావరేజ్. ఎస్ యావరేజ్. ఎంత ఆదాయం వస్తుంది సార్? ఈవిడ సార్ చేస్తున్నారు 2 lakhs వస్తుంది సార్. ఎంత చేస్తున్నావు నువ్వు? 2 లక్షల ఆదాయం వస్తుంది సార్. అందులో రా మెటీరియల్కి 1,50,000 తీసేస్తే 50% పర్ మాకు టన్ సార్. పర్ టన్. టన్ అమ్మా, అది వేరే. ఎన్ని ఎకరాలు ఉంది నీకు భూమి? సార్ మాకు తక్కువ ఉంది సార్. 2 ఎకరాలు అలా ఉంటుంది. 2 ఎకరాలు ఉంది. 2 ఎకరాల్లో ఖర్చులు పోయి ఎంత మిగులుతుంది? నువ్వు వ్యాపారం మాట్లాడాలి నాతో. లాభాలు నష్టాలు మాట్లాడాలి. ఎంత డబ్బులు వస్తున్నాయో చెప్పండి. మాకంటే పోయిన సంవత్సరం అయితే ఒక 50,000 పైనే వచ్చింది సార్. 50,000 వచ్చింది. అంటే ఒక్కోసారి అంటే వర్షాల వల్ల పిక్కలు అవి పడిపోతూ ఉంటాయి సార్. అందుకని కాపు సరిగ్గా లేకపోతే రాదు సార్. దీన్ని కొంచెం స్టడీ చేసి ఇంటర్నేషనల్ ప్రొడక్టివిటీ ఎంత ఉంది, ఇక్కడ ప్రొడక్టివిటీ ఎంత ఉంది, ఎట్లా వీళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలి, ఎండ్ టు ఎండ్ ప్రాసెసింగ్ కూడా తీసుకొని బ్రాండ్ కూడా మీరు పెట్టారు. ఇది రంపచోడవరం రా క్యాషు అని పెట్టారు. వారికి మంచి బ్రాండ్ ఏమైనా తీసుకొచ్చి మహిళలే చేసుకుంటారు ఏదన్నా కానీ దానికి ఒక మంచి బ్రాండ్ తీసుకొచ్చి ఆ బ్రాండ్ని డాక్రా సంఘాల్లో కూడా 1 district 1 product కింద ఇది ప్రమోట్ చేద్దాం. ఇది ట్రేసబిలిటీ అవన్నీ తీసుకొస్తే దెన్ నెక్స్ట్ లెవెల్ ఈ వర్క్. సార్ మొన్న టీటీడీ వాళ్ళు కూడా వచ్చి చూసుకున్నట్లేదు సార్ టు యూజ్ ఇట్ ఇన్ లడ్డు సార్. నెక్స్ట్ ఇయర్ మాకు వచ్చే ప్రొడక్షన్ మొత్తం కూడా టీటీడీకి సప్లై చేసే విధంగా అందుకని వర్కౌట్ చేస్తే అప్పుడు ఈజీ అవుతుంది. క్వాలిటీ ప్రోడక్ట్ రావాలి. ఎండ్ టు ఎండ్ కల్టివేషన్ దగ్గర నుంచి సాయిల్ టెస్టింగ్ నుంచి మీరు వెళ్ళాలి. హౌ టు ఎన్రిచ్ సాయిల్ విత్ నేచురల్ ప్రోడక్ట్. ఇప్పుడు ఉదాహరణకు నేచురల్ మీరు వేసి మల్చింగ్కి ఉపయోగపడే గడ్డి కూడా వేసారనుకోండి, చిరు ధాన్యాలు కానీ విత్తనాలు కానీ, అప్పుడు దీంట్లో మీకు ఫెర్టిలిటీ నేచురల్గా వస్తుంది. దెన్ నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. చేసుకోవచ్చు అంటే యాక్చువల్గా అంటే కన్సాలిడేషన్ గ్యాప్స్ ఉంటాయి. గ్యాప్ ఫిల్లింగ్ ఒకటి ప్లస్ ప్రూనింగ్ ఒకటి చేసుకోవాలి. అవసరమైతే మీరు 35,000 ఎకరాలు కాబట్టి నువ్వు డ్రోన్ కూడా పెట్టి హెల్త్ ఆఫ్ ది క్రాప్ కూడా యూ కెన్ సీ, ప్రొడక్టివిటీ యూ కెన్ ఎస్టాబ్లిష్. యూ వర్క్ ఇట్ అవుట్. యువర్ యంగ్స్టర్స్ అయ్యా మీరంతా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళండి మీరంతా.
ఐఏఎస్ ఆఫీసర్లు వేస్తే మీరు స్టేల్మెంట్కి వస్తున్నారు కాదు. విల్ బ్రింగ్ ఇట్ యూ బ్రింగ్ ఆల్ ఇన్నోవేషన్ అండ్ క్రియేటివిటీ. ఏమ్మా గుడ్. ఎన్ని నువ్వే తయారు చేస్తున్నావా? తాటాకులు. ఓకే అమ్మా, గుడ్, బాగా చేస్తున్నావు. ఎవ్రీథింగ్ ఇస్ బయోడిగ్రేడబుల్ సార్. యా, బాగా వచ్చింది బుట్ట. ఎండ్ కూడా చాలా కరెక్ట్గా వస్తుంది సార్. బాగా మార్కెటింగ్ ఎస్టాబ్లిష్ చేయండి. ఫ్యూచర్లో మార్కెటింగ్ ఒకటి డబ్బులు బాగా చేస్తున్నా. అవి పెట్టుకోలేదు. చాలా నీట్గా ఉంది. ఓకే అమ్మా, గుడ్. ఏంటమ్మా, ఎక్కడమ్మా మీరు? పాడేరు సార్. తీసుకురా, పాడేరా? పాడేరు తంపి సార్. అది అంతే సార్. ఇవన్నీ ఎక్కడ అమ్ముతున్నారు? ఇవన్నీ ఇది ట్రైబల్ మ్యూజియంలో అమ్ముతున్నాం. ఎక్కడమ్మా? ట్రైబల్ మ్యూజియంలో మ్యూజియం దగ్గర మ్యూజియంలో. ఇంకొక షాప్ ఉంది సార్ అక్కడ షాప్ పక్కన. కలెక్ట్స్ ఆల్ దిస్ సేల్స్. సో ఈమె కింద ఇలాంటి వాళ్ళు కొంత పని చేస్తుంటారు. ఎంతమంది పని చేస్తారు నీ కింద? నా కింద సార్, మా కింద 30 మంది ట్రైనింగ్ నేర్చుకున్నారు సార్. అందరూ వదిలేస్తారు. ఏ మాత్రం వాళ్ళకి లాభం వస్తుంది? నీకెంత వస్తుంది ఆదాయం? వాళ్ళు పని చేసి నాకు సామాన్ ఇస్తే నేను అమ్మేస్తాను. ఎంత కమ్ముతున్నావు? ఎంత నువ్వు పెట్టుకుంటావు? ఎంత వాళ్ళకి ఇస్తున్నావు? వాళ్ళకి సార్ వాళ్ళు ఇచ్చిన బట్టిన ఉంటాయి సార్. నీకు నెలకి ఎంత వస్తుంది? నాకు నెలకి అంటే సార్ ఈ సామాన్ పట్టిన ఒక 5,000 మదుపు పెట్టానంటే నెలకి ఒక 1000 రూపాయలు, అలాగే 500, ఒక 2000. వీళ్ళకందరూ లెక్కలు నేర్పించాలి మీరు. అదే సార్, నేను 5,000 మొదలు పెడితే 20,000, 25,000 వస్తుంది సార్. ఏంటా? సార్ ఇది మన జీసీసీ పసుపు. ఇక్కడ పెట్టాం సార్. మన ట్రేసబిలిటీ ఇక్కడ పెట్టాం సార్. ఇలా వస్తుంది సార్. దిస్ ఇస్ అవర్ ట్రేసబిలిటీ మోడ్యూల్ సార్. ఇలా స్కాన్ చేస్తే మనకి ఇట్లా వస్తుంది సార్. ఇది వస్తుంది సార్. మనం స్కాన్ చేస్తే ప్రతి డబ్బా మీద ఇట్లా ప్లాన్ చేస్తున్నాం సార్. ఈ సంవత్సరం స్టిక్కర్ వస్తుంది సార్. ఫ్రమ్ నెక్స్ట్ ఇయర్ విల్ బి ప్రొడ్యూసింగ్ ద బాక్స్ ఇట్సెల్ఫ్ విత్ దిస్ ట్రేసబిలిటీ సార్. అదే బెటర్. ఎస్ సార్. అంటే బాగా చేశారు సార్. ఇప్పుడు తిరుపతిలో కూడా మనకి మంచి ఇది వచ్చింది సార్. మొత్తం కమాడిటీ అంతా కూడా మనము ట్రేసబిలిటీ తీసుకొచ్చి సార్ మార్కెట్లో వాళ్ళకే వదిలిపెడితే వాళ్ళు ప్లే చేయగలుగుతారు. ఎస్ ఎస్ దీన్ని కాఫీ కూడా బ్రూవింగ్ ఒకటి ఇంకా ఇంప్రూవ్ చేయాలి. ఎస్ ఆ బ్రూవింగ్ ప్రాసెస్ అనేది ఇప్పుడు ఇవన్నీ స్టవ్లు వచ్చాయి కదా, ఎస్ ఎంతవరకు బ్రూవింగ్ మీరు పర్ఫెక్ట్గా చేస్తున్నారు? మిక్సింగ్ అవన్నీ సార్. ఇప్పుడు మనం ఇక్కడ చేస్తున్నది ఫిల్టర్ కాఫీ సార్. మనం ఎస్ప్రెసో మిషన్ వాడితే విల్ బి ఏబుల్ టు డూ లాటే, క్యాపచినో అవి అన్నీ మనం చేయగలం సార్. అది తిరుపతి వరకు వచ్చిందమ్మా. ఆర్డర్ వచ్చింది కదా, పెద్ద ఆర్డర్ వచ్చింది సార్. 12 crores ఆర్డర్ వచ్చింది వచ్చింది సార్. విల్ బి సప్లైంగ్ టు టీటీడీ అవర్ కాఫీ సార్. ఇక్కడ మీకు చెఫ్లు ఎవరున్నారు? వీళ్ళు సార్ వీళ్ళందరూ మనం ట్రైన్ చేసి జీసీసీ తరఫు నుంచి ట్రైన్ చేసి ఉంచున్న బ్యారిస్టా మేకర్ సార్. వై కాంట్ మేక్ ఇట్ టాప్ చెఫ్? సార్ కాఫీ చెఫ్లు ఎంగేజ్ చేస్తారు. విల్ పే మార్కెట్ రేట్ బై కార్పొరేషన్. అప్పుడు దే విల్ ప్రిపేర్, దే విల్ కంప్లీట్, దే విల్ టీచ్ అదర్స్ హౌ టు ప్రిపేర్ కాఫీ. ఎస్ సార్. ఇది కేఫ్ కాఫీ డేస్ ఉన్నాయి సార్. స్టార్ బక్స్ ఉన్నాయి. సో దే హ్యాడ్ ఓన్లీ 1 అవుట్లెట్ సార్. ఎట్ మనకి జీసీసీ మన ఋషికొండ వీళ్ళ ప్లేస్లో ఒకటి ఉంది సార్, ఒక స్టాల్. ఇప్పుడు ఒక కొత్త నేనేమంటానంటే మన కార్పొరేషన్ కూడా అదర్స్తో కంపీట్ అయ్యేదిగా బ్రాండింగ్, ప్యాకేజింగ్, క్వాలిటీ అండ్ ప్రిపరేషన్. మన ప్రోడక్ట్ తయారు చేసినప్పుడు మన ప్రోడక్ట్ కూడా మార్కెట్లో యాక్సెప్టబుల్ కావాలి. అది కావాలంటే ఇక్కడి నుంచి కల్టివేషన్ దగ్గర నుంచి లాస్ట్ సర్వింగ్ వరకు వెళ్ళాలి. అప్పుడు యువర్ అన్ ఐఏఎస్ ఆఫీసర్, యంగ్స్టర్, యూ మస్ట్ హ్యావ్ దట్ ప్రైడ్, దట్ ఇన్నోవేషన్, క్రియేటివిటీ. ప్రైవేట్ పీపుల్ ఎవర్ డన్, వై యూ కాంట్ డూ ఇట్? ఎందుకంటున్నానంటే దిస్ ఇస్ వేర్ ఇఫ్ యూ బ్రాండ్ ప్రాపర్లీ దెన్ ఇట్ విల్ బి గేమ్ చేంజర్. ఈసారి ట్రేసబిలిటీ మనం అరకు వ్యాలీ కాఫీ అని పెడుతున్నాం, అరకు కాఫీ అని పెడుతున్నాం. మన బ్రాండింగ్ చేసినది అరకు వ్యాలీ కాఫీ అని ఉంది సార్ పేరు. వీ గాట్ అవర్ బ్రాండ్ నేమ్ ఇన్ దట్ వే సార్. తమరు చెప్తున్న అరకు కాఫీ నంది వాళ్ళు ఆల్రెడీ అరకు కాఫీ అని బ్రాండింగ్ చేసుకున్నారు సార్. వేరే వాళ్ళు చేస్తున్నారా? అరకు కాఫీ అనేది హైదరాబాద్ యొక్క బ్రాండ్ పేరు సార్. అరకు కాఫీ సార్ బ్రాండ్ పెట్టారు సార్ విత్ స్మాల్ ఏ అరకు కాఫీ. బికాస్ ఆఫ్ దట్ వీఆర్ గోయింగ్ ఫర్ అరకు వ్యాలీ కాఫీ అని చేసుకున్నాం సార్. అది వాళ్ళు నంది వాళ్ళు చేసుకున్నారు. సో మన వాళ్ళు అరకు వ్యాలీ కాఫీ
ఇప్పుడు ఏంటంటే మోర్ cafe నెంబర్ ఆఫ్ కడుతున్నాం. స్టాల్ స్టార్ట్ చేయమంటారు. సో ఇన్ ఫ్యూచర్ ఒక 10 మీరు అన్నట్టు విజిబిలిటీ రావాలంటే ఒక 100 సచ్ కైండ్ ఆఫ్ జీసీసీ ఇదర్ కాఫీ దే హ్యాడ్ 33 ప్రొడక్ట్స్. వాళ్ళది ఎంత ప్రొడక్షన్ ఉంది నాంది? సార్ వాళ్ళు రీటైల్కి ఓన్లీ 100 మెట్రిక్ టన్స్ వాడుతున్నారు సార్. బట్ వాళ్ళు సిగ్నేచర్ కాఫీ అని చెప్పి ఇంటర్ క్రాపింగ్తో ఉన్న కాఫీ వాడుతున్నారు సార్ టు మేక్ ఇట్ ఫ్లేవర్ఫుల్. దే ఆర్ మోర్ ఇన్ టు డూయింగ్ సిగ్నేచర్ కాఫీ సార్. స్పెషాలిటీ కాఫీలో వాళ్ళ ఎంటైర్ ఫోకస్ ఉంది సార్. దే హ్యావ్ అ వెరీ హైఫై కెఫే ఇన్ బెంగళూరు సార్ విచ్ దే డెవలప్ లైక్ ఎక్స్పీరియన్స్ సెంటర్ అండ్ కంప్లీట్ కాఫీ కూడా విత్ ఆల్ ఓన్లీ స్పెషాలిటీ కాఫీ సార్. మామూలుగా మనం చెప్తున్న ఫిల్టర్ కాఫీ కానీ అలాంటి కాకుండా నేను ఏమంటానంటే రెండు కూడా స్పెషాలిటీ కాఫీ కూడా మనం పెట్టి సార్ బ్రూవింగ్లో బెస్ట్ మెథడాలజీ ఏముందో అవి కూడా పెట్టి sir. They have a very hi-fi cafe in Bangalore, sir, which they have developed like an experience center and complete coffee koda with all. Yes, yes. They should. ప్రమోషన్ కంటిన్యూగా మీరు చేయడం, అలాగే sir. అది చేసుకుంటూ నాకు ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేయండి. ఎంతమంది ప్లేయర్స్ ఉన్నారు ఇప్పుడు అరకు కాఫీకి? Sir, ఒక 5-6 మేజర్ ప్లేయర్స్ ఉన్నారు సార్. నేటివ్ వరకు కాఫీ అని చిన్న చిన్న వాళ్ళు నేటివ్ వరకు కాఫీ ఇప్పుడు కొంచెం బెటర్ అండి సార్. దే హ్ బిల్ట్ అక్రాస్ ఆంధ్రప్రదేశ్ సార్. అరకు కాఫీ ఒక్కరే దే హ్ గాన్ అక్రాస్ గ్లోబల్. నేషన్ లెవెల్లో ఇవ్వండి సార్. నేషన్ లెవెల్లో ఈ చిన్న ప్లేయర్స్ సార్ వీళ్ళు వరకు సార్. నేటివ్ వరకు కాఫీ అండ్ మన కొంచెం ఓవర్వర్క్ చేయండి మహాడు. సార్ ఒక్కసారి ఏంటా ఇస్తాను సార్ తమ్ముడు. ఇట్లా నేను అందరికి ఇస్తున్నాను కదా. మేము మీకు ఇస్తాం సార్. భార్గవి ఓకే, థ్యాంక్ యూ. ఈసారి ట్రేసబిలిటీ చేయాలని ట్రేసబిలిటీ వన్ స్టెప్ బాగా చేశారమ్మా. సిగ్నేచర్ కాఫీ కూడా వదిలిపెట్టద్దండి. రెడీయా అంటే మనం ప్రమోషన్ చేయాలి. మీరు రెడీయా అంటున్నాను. అందరూ ఒక రిక్వెస్ట్ చేస్తున్నారు.